తూర్పుగోదావరి జిల్లా వేములపల్లిలో పరువు హత్య కలకలం రేపింది. జెడ్ మేడపాడుకు చెందినటువంటి సంధ్య అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో సూర్యప్రకాష్ రావు అనేటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంది సంధ్య. దీంతో పెళ్లైన కొన్ని గంటలకే సూర్యప్రకాష్ను సంధ్య సోదరులు నడి రోడ్డుపై రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. సంధ్య ప్రేమ పెళ్లి నచ్చకే ఆమె సోదరులు ఈ ఘాతుకానికి తెగించారని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడండి? రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు అంటే మెండపల్లి నియోజకవర్గం రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు చేస్తారు. ఇంటికే మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఈ ద్వారపూడి గ్రామం అంటే మీది రాయవరం చేస్తారు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? జడ్మేడపడి. జడ్మేడపడి ఎక్కడండి? జడ్మేడపడి ఎక్కడండి? గేట్ దగ్గర అండి. మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఈ టైంకి మీరు మేడపడు కదా, ఇది వేములపల్లి. మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీకు ఎవరన్నా ఫోన్ చేస్తే వచ్చారా, లేదంటే మీ అంతా మీరు వచ్చారా? బాబు నీ పేరు ఏం పేరమ్మా? మీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? దాహం వేస్తే వాడేస్తావు. ఎవరెవరు వచ్చారు? ఇద్దరే చేసుకున్నారా? మీ అత్తయ్య గారు తూర్పుగోదావరి జిల్లా వేములపల్లిలో పరువు హత్యకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. చందు, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని ద్వారపూడి శివార్లో వేములపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామంలో నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే అన్నవరంలో వివాహం చేసుకున్న డిప్యూటీ తహసీల్దార్, రాయవరం డిప్యూటీ తహసీల్దార్ సంధ్య, అలాగే ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న అయినవెల్లి ఎవరు సూర్యప్రకాష్, పోలిపల్లి సూర్యప్రకాష్ ఇద్దరు కూడా అన్నవరంలో పెళ్లి చేసుకుని ఇంటికి చేరుకున్నారు. ఇక్కడ దేవస్థానంలో వివాహం చేసుకున్నట్టు కూడా సమాచారం అందుతో వాళ్ళు తిరిగి దాదాపు 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని ఈ కుటుంబ సభ్యులు చాలా సందర్భాల్లో హెచ్చరిక చేశారు ఆ సంజయ్ని. అయినప్పటికీ కూడా వీళ్ళు పెళ్లి చేసుకుని రావడంతో వీరు ఆగ్రహానికి గురై రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వెళ్ళి ఎవరైతే సంజయ్ సోదరులు ఇంటికి వెళ్ళి అతి కిరాతకంగా రాళ్లతో దాడి చేసి కొట్టారు. ఈ రాళ్ళ దాడిలో చాలా కిరాతకంగా కొట్టడంతో అక్కడికక్కే కుప్పగూలిపోయి రక్త మొడుగులో పడిపోయిన పరిస్థితి పోలిపల్లి సూర్యప్రకాష్. అక్కడికక్కే మృతి చెందాడు. 42 ఏళ్ల పోలిపల్లి సూర్యప్రకాష్ ఉంటే ఇక్కడ 41 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నాయి. అయితే వీరిద్దరూ కూడా గత 2 ఏళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ కూడా ఇంట్లో వీళ్ళు సోదరులు కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఇష్టం లేక ఇతన్ని పెళ్లి చేసుకునే వెంటనే రాత్రికి రాత్రి దాడి చేసి అతి కిరాతకంగా హేయంగా హత్య చేసిన పరిస్థితి పైన స్థానికులు కూడా తిరగబడి ఒక సోదరుని ఎవరైతే దాడి చేశారో సంజయ్ సోదరుని ఒకరిని కట్టేసి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అక్కడ కూడా ఎందుకు జరిగిందని కూడా స్థానికులు ఆరా తీసి వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి సిఐ దొరరాజు అలాగే ఎస్ఐ వి కిషోర్ చేరుకుని మండపేట రూరల్ నుంచి వెంటనే కేసు నమోదు చేసి అప్పటికప్పుడు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇప్పుడు మృతదేహాన్ని రాత్రికే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ విచారణ కొనసాగుతూ ఉంది. ఇది కేవలం ఇద్దరి మధ్య ప్రేమ వివాహానికి ఇష్టం లేక వీళ్ళు చేసుకుని అంటే వాళ్ళ చెల్లాయిని అంటే ఇద్దరు సోదరులు ఇల్లు ఒకరికి అక్క అవుతుంది, ఒకరికి చెల్లి అవుతుంది. ఈ సంధ్యని అతను మాయ మాటలు చెప్పి అతను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని వీళ్ళు ఆరోపిస్తారు. కానీ వాళ్ళిద్దరూ 2 ఏళ్లుగా పెళ్లి చేసుకున్నట్టుగా కూడా ఇక్కడ విచారణలో తేలిన పరిస్థితి, ప్రేమించుకున్నట్టు కూడా విచారణలో తేలింది. చెల్లు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఎవరెవరు వచ్చారు? ఇద్దరే చేసుకున్నారా? మీ అత్తయ్య గారు ఏం చేస్తారండి? ఎక్కడండి? రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు అంటే మెండపల్లి నియోజకవర్గం రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు చేస్తారు. ఇంటికే మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఈ ద్వారపూడి గ్రామం అంటే మీది రాయవరం చేస్తారు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి?
జడ్మేడపడి జడ్మేడపడి ఎక్కడండి? జడ్మేడపడి ఎక్కడ? గేట్ దగ్గర అండి. మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఈ టైంకి మీరు మేడపడు కదా, ఇది వేములపల్లి. మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీకు ఎవరన్నా ఫోన్ చేస్తే వచ్చారా, లేదంటే మీ అంతా మీరు వచ్చారా? బాబు నీ పేరు ఏం పేరమ్మా? మీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? దాహం వేస్తే వాడేస్తాం. వస్తుందమ్మా, వస్తుంది. ఆమె డిప్యూటీ ఎంఆర్ఓ గారు, మీరంటే మీకంటే మేము తక్కువ చదువుకున్నాం అంటే మాదంటే